హాయ్ హలో అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ మీకు 15 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి, స్నాక్గా కానివ్వండి, 15 మినిట్స్లో మీకు ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం అయితే ఫస్ట్ నేను ఒక ఆలుని తీసుకొని మంచిగా పీల్ చేసి నీట్గా కడిగేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తురుముకోవాలి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు దీన్ని మంచిగా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి ఉంచండి. 1 కప్ బాంబే రవ్వను తీసుకోవాలి. ఇలా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఆలు తురుముకున్న ఆలులో ఈ గ్రైండ్ చేసుకున్న బాంబే రవ్వని వేసి 1 కప్కి 1/2 కప్ పెరుగు వేసుకోండి. 1 కప్ వాటర్ వేసుకోండి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా పిల్లలు ఉప్మా అలా తినరు కదా, పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. క్రిస్పీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అనేది. ఇలా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత 5 మినిట్స్ తర్వాత దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో, తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. కొంచెం స్పైసీనెస్ కోసం గ్రీన్ చిల్లీ, కొత్తిమీరని వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా మొత్తాన్ని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. బ్యాటర్ అనేది కొంచెం థిక్గానే ఉండాలి. మరీ టైట్గా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా వేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నా నేను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, చాలా తక్కువ ఆయిల్తో దీన్ని క్రిస్పీగా చేసుకోవచ్చు. దాని తర్వాత దీంట్లో నువ్వులు వేసుకోండి. 1 స్పూన్ నువ్వులు వేసుకొని దీన్ని కొంచెం ఊతప్పంలా కొంచెం మందంగా వేసుకోవాలి. ఇలా కొంచెం మందంగా వేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం పైన డ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని టర్న్ చేసుకోవాలి. అంతే, 2 టేబుల్ స్పూన్ ఆయిల్తోనే చాలా క్రిస్పీగా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవుతుంది. తినేటప్పుడు ఆ నువ్వులతో లోన ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. క్యారెట్, టమాటో, ఆనియన్తో పాటు చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ, పచ్చడి, పికిల్స్తో కానివ్వండి, చట్నీతో కానివ్వండి, టమాటో కెచప్తో కానివ్వండి, దేంతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. ఒక కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది వీడియో అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.